రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన అని అన్నారు కానీ రాక్షస పాలన జరుగుతుంది. రాష్ట్రంలో ఏ పార్టీకి లేకుండా 52% ఓటేసి రేవంత్ రెడ్డి మరి ఏదో న్యాయం చేస్తారు, గిరిజనులు న్యాయం చేస్తారు, లంబాడీలకు న్యాయం చేస్తారు అనుకున్నాం కానీ తన నియోజకవర్గంలోనే అతన్ని కుటుంబ సభ్యులు ఆయన అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి అతనితో పాటు మిగతా నాయకులతో ఇవాళ మరి లంబాడీలకు ఎక్కడ తొక్కాలనే ఆలోచన, లంబాడీలకు అన్యాయం చేయాలనే ఆలోచన ఇవాళ జరుగుతూ ఉంది. కానీ ఒకటే రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలి. మీ నియోజకవర్గంలో ఇంత అరాచకం జరుగుతూ ఉంటే మరి ఎవరు చెప్పుకుంటారు? వాళ్ళు తన స్వలాభం కోసం ఇవాళ వాళ్ళను అన్యాయం చేసి ఏమీ వాళ్ళు చేయని నేరానికి ఇవాళ జైలు పాలు చేసి రకరకాల శిక్షలు పెట్టి వాళ్ళకు ఇవాళ అన్యాయం చేస్తా ఉన్నారు. కానీ మీకు ఒకటే హెచ్చరిక, బ్రిటిషర్లతో తరిమి కొట్టినటువంటి దాఖలాలు లంబాడీ జాతికి ఉంది. అదేవిధంగా నవాబులను తరిమి కొట్టినటువంటి జాతి లంబాడీలోకి ఉంది. కానీ నీ హయాంలో మరి ఈ విధంగా జరుగుతుందంటే మీరు ఒక చరిత్రహీనులుగా మిగిలిపోతారని నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ అక్కడ లగచెర్ల పోవాలంటే 144 సెక్షన్ పెడతా ఉన్నారు. మీరు వాళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా, నక్సలైట్లా, లేకపోతే దోపిడీ చేసేటువంటి నాయకుల వాళ్ళ మీద అంత అరాచకం చేయడం చాలా శోచనీయం. రాత్రి అనక పగలనక వాళ్ళకి నిద్రించకుండా వాళ్ళని రకరకాల ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భాలు జరుగుతున్నాయి. దయచేసి మా లంబాడీ సోదరులు, మా లంబాడీకి సంబంధించినటువంటి సంఘాలు ప్రతి ఒక్కరు దీని మీద ఖండించాలి. ఈ కాంగ్రెస్